వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దేవుణ్ణి రాజకీయాలతో ముడిపెట్టద్దు, మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు అని సుప్రీంకోర్టు పదే పదే చెప్తున్నా కూడా ఆ మాట పెడచెవిన పెడుతోంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం. తిరుమల లడ్డు తయారీలో వాడినటువంటి నెయ్యి కల్తీ అయింది అనేటువంటి విషయం మీద పెద్ద రచ్చ చేశారు. దాంట్లో ఏ ఆధారాలు లేకుండానే ముఖ్యమంత్రి హోదాలో ఉండి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే దాంట్లో జంతు కొవ్వు కలిసింది అని అంటాం. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అయోధ్యకు పంపినటువంటి లడ్డూల్లో కూడా జంతు కొవ్వు కలిపినటువంటి నెయ్యి వాడారు అని ఆయన చెప్పడం, ఇవేవి ఆధారాలు లేవు, అసలు అవి తప్పు అనేటువంటిది కూడా నిరూపితం అయిపోయింది ఇది జరుగుతున్నటువంటి సిట్ దర్యాప్తులో. కల్తీ జరిగింది, అది ఎలాంటి కల్తీ అంటే వెజిటబుల్ ఫ్యాట్ లాంటిది ఏదో కలిసి ఉండొచ్చు, వనస్పతి లాంటివి ఏవో కలిసి ఉండొచ్చు అనేటువంటిది. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. అసలు మొన్న మధ్యన వచ్చిన దాంట్లో అది అసలు నెయ్యే కాదు, అది ఒక రకమైన కెమికల్ అని చెప్పేసి అది ఒక పూర్తి స్థాయి విచారణ కంప్లీట్ కాలేదు, జరుగుతోంది. కానీ ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఇంకేముంది, అయిపోయింది, ఎంత అపచారం అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అని ఏదో ఒక రకంగా ఈ మతం రంగు పులిమి అది వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది విఫలం అవుతున్న పదే పదే మళ్ళీ అలాంటి కాన్సెప్ట్ని ఎంచుకుంటుంది కూటమి ప్రభుత్వం. తర్వాత డాలర్ చోరీ గురించి పరకామణిలో అది పెద్ద ఇష్యూ అయింది. దాని మీద కూడా మొత్తం అన్ని క్లియర్గా ఉన్నాయి. అతన్ని ఆల్రెడీ మెగా లోక్ అదాలత్ కోర్టులో అతన్ని కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రాయశ్చిత్తంగా వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా రాయటం జరిగింది. 90% ఆస్తులన్నింటినీ కూడా ఇలా ప్రతిదీ క్లియర్గా ఉన్నా కూడా ఏదో ఒకటి పట్టుకుని కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్న చందంగా తిరుమల కేంద్రంగా చేస్తున్నటువంటి ఈ రాజకీయం ఏదైతే ఉందో అది చాలా దారుణం. ఇది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయటం. ఇది ఏదైనా ఉన్నా కూడా అసలు అది ఎక్కువ బయటకు పొక్కనీయకుండా ఇంటర్నల్గా విచారణ చేసి దర్యాప్తు చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి తప్ప ఇలా ప్రతి దాన్ని పబ్లిసిటీ చేసేసి అసలు విచారణే పూర్తి కాకుండానే ఇదిగో ఆధారం దొరికేసింది, అదిగో ఆధారం దొరికేసింది, ఇదిగో వీళ్ళు, ఇదిగో వాళ్ళు అని చెప్పి వాళ్ళకి వైసీపీకి ముడిపెట్టి వైసీపీని బద్నాం చేయాలి అనేటువంటి ఆ యావలో తిరుమల పవిత్రతని దిగజార్చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఇప్పుడు హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అనేటువంటిది హిందూ సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి విషయం. దీని మీద తాజాగా మరొక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అది ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం. టీటీడీ ఆర్డర్స్ ఏసీబీ ప్రోబ్ టు ఫేక్ సిల్క్ దుపట్టా సప్లైస్. ఫేక్ సిల్క్ దుపట్టా సప్లైస్ అంటే దుపట్టాలు అంటే శాలువులు. తిరుమలలో విఐపి దర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే విఐపీస్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ వాళ్ళకి స్వామివారి యొక్క ఇవి రాసి ఉన్నటువంటి శంకు చక్రాలు ఇవన్నీటువంటి వేసినటువంటి శాలువలు బహుకరిస్తారు. టీటీడీ ఇస్తుంది, అది ఆనవాయితీగా. అవి ఫేక్ దుపట్టాస్ అవి, ఎందుకంటే అవి ప్యూర్ సిల్క్ పట్టు వస్త్రం అది, కానీ కార్సైన పట్టుతో కాకుండా ఏదో ఫేక్ సిల్క్తో చేశారు అనేటువంటి దాని మీద ఏసీబీ విచారణకి ఆదేశించిందట టీటీడీ. దాని డీటెయిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ హ్యాస్ అన్కవర్డ్ వాట్ ఇట్ సస్పెక్ట్స్ ఈజ్ decade long fraud involving the supply of fake silk dupattas to the Hill Shrine, a firm that has been providing dupattas since 2015 allegedly passed off polyester as pure mulberry silk, prompting the board to refer the case to the State Anti-Corruption Bureau (ACB). The alleged scam unfolded when TTD, headed by Chairman B.R. Naidu, directed its Vigilance and Security Wing examine if the dupattas met tender specifications. The norms state that the dupattas must be woven entirely from pure mulberry silk using 2022 denier yarn in both wrap and weft, with a resultant minimum count of 31.5 denier. Each piece must display Om Namo Venkateshaya in Sanskrit on one side and in Telugu on other side, alongside symbols of Shanku, Chakra and Namam. Size, weight and border design are also specifically defined. సో ఇదేంటంటే ప్యూర్ మల్బార్ సిల్క్ ఏదైతే ఉంటుందో పట్టు పురుగుల నుంచి తీసిన సిల్క్నే మనం ప్యూర్ పట్టు అంటాం. అది కాకుండా ఈ పాలిస్టర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఏమైనా కలిసిందా దాంట్లో అనేటువంటి అనుమానం వచ్చి ఆయన బిఆర్ నాయుడు గారు చైర్మన్, టీటీడీ చైర్మన్, ఈ విజిలెన్స్కి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు
యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇచ్చారంట ఇది విచారణ చేయమని. టిటిడి presents silk dupattas to donors and other devotees during the Vedasirvachanam at the Ranganayakula Mandapam during the VIP break darshanam slot inside the Tirumala temple. Donors and those who purchase VIP break darshanam tickets are felicitated by priests here. The authorities procure large quantities of dupattas worth several crores from time to time. Based on the findings, it has become clear that the tender defrauded the temple trust by supplying cheaper material. The trust board passed a resolution to request the Director General of the ACB to carry out a detailed investigation and initiate criminal action against everyone involved in the scam. B.R. Naidu stated. Vigilance officials collected samples from fresh stocks. These dupattas were supplied by a single firm, VRS Export of Nagari, which has been providing various categories of clothes to TTD. సో ఈ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నగరి అనేటువంటి సంస్థ నుంచి ఈ దుపట్టాస్ అనేటువంటివి సప్లై చేయబడుతూ ఉంటాయట. దీంట్లో చీపర్ మెటీరియల్ ఏమైనా వాడారేమో అని ఏ వంక లేనుడు డొంకట్టుకుని ఏడిచాడు అని ఏదో అన్నట్టుగా ఇప్పుడు ఏమీ లేనట్టుగా రాష్ట్రంలో సమస్యలండి. ఈ బిఆర్ నాయుడు గారు ఎవరి డైరెక్షన్లో నడుస్తారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేటువంటిది ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని డీవియేట్ చేయడానికి ఒక పక్క మెడికల్ కాలేజీలు ఒకటి ఉధృతంగా జరుగుతుంది, అదొకటి ఇలా రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా కూటమి మెడకి చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్న టైంలో ప్రతిపక్షం వైసీపీ చేస్తున్నటువంటి నిలదీస్తున్నటువంటి అటాక్కి తట్టుకోలేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, డీవియేషన్ పాలిటిక్స్ ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇంటర్నల్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుని విచారణ చేసుకుని దాంట్లో ఎవరు దోషులో తెలిస్తే సరిపోతుంది. అది సో ఏదైతే ఈ తిరుమల సెంట్రిక్గా వీళ్ళు చేస్తున్న రాజకీయం ఏదైతే ఉందో ఇది చాలా దారుణం అనేటువంటిది ఇప్పుడు అన్ని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట.